వారం రోజులు మళ్ళీ గ్యాప్ ఇచ్చి గ్యాప్ వెట్టింగ్ అంటుంది. మొత్తం కూడా 6 వెట్టింగ్స్ కొరకు ఏప్రిల్ 5th వరకు ఒక ప్రణాళిక రూపుదిద్దుకుంది. సో వాటర్ సఫిషియెంట్గా ఉన్నాయి. సో ప్రాబ్లం ఏం లేదు. ఇవాళ మనం మొదటి విడత ఇప్పుడు ఏంటంటే చివరి ఆయకట్టు వరకు పోయి మళ్ళీ పొలాలన్నీ నాటి మడికట్లు బురద వేసి ఇవన్నీ వేసే వరకు కొంచెం టైం పడుతుంది. కాబట్టి మొట్టమొదటిసారిగా ఫస్ట్ ఇప్పుడు ఇవాళ విడుదల చేసిన 14 రోజులు కంటిన్యూగా విడుదల చేస్తారు. ఇంకా అవసరం ఉంటే ఎక్స్టెండ్ కూడా చేస్తాము. తర్వాత వారం రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ 10 రోజులు ఇస్తారు. వాటర్కి ఏం ప్రాబ్లం లేదు మనకి. ఇప్పుడు మనం పోచంపల్లి నుండి అలిసాగర్ తీసుకుంటా ఉన్నాం. కాబట్టి రెండో పంటకు అష్యూర్డ్ వాటర్ ఇవాళ మనం 15,000 ఎకరాలకు నిజామాబాద్ రూరల్లో 11,000 ఎకరాలు, 6 కాన్సెన్స్లో 6,000 ఎకరాలకు మనం విడుదల కార్యక్రమం ఇలా ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం. రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి దేనికైనా సిద్ధంగా ఉంది ఈ ప్రభుత్వం. మొన్న చెప్పినాం ఎన్నికలప్పుడు మేము సన్నవడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పినాం. బోనస్ ఇచ్చినాం. ఇవాళ 25 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసినాం. అదేవిధంగా మరి రైతులకు కావాల్సినటువంటి పనిముట్లు కానీ ఇవన్నీ కూడా సబ్సిడీస్ మళ్ళీ ఇస్తా ఉన్నాం. రైతు బీమా పథకాన్ని అంటే పంట బీమా పథకాన్ని కూడా ఈ వర్షాకాలం నుండి అమలు పరుస్తూ ఉన్నాం. సో ఇరువరకు మనకు ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం అయింది. ఈ సంవత్సరంలో దగ్గర 56,000 కోట్ల డబ్బును రైతులకు వెచ్చించడం జరిగింది. సో ఇవాళ రైతులు చాలా ఆనందంగా ఉన్నారు. రైతును రాజును చేయడం అంటే ఇదే. ఇవాళ బోనస్ వల్ల తర్వాత రైతుల ఉత్పత్తి కూడా మనకు తెలంగాణలోనే కాకుండా నిజామాబాద్ జిల్లాలో కూడా దగ్గర 12 నుండి 13 లక్షల మెట్రిక్ టన్నులు ఇంతకుముందు కంబైన్డ్గా కూడా కాకపోతేనే అంతకంటే ఎక్కువ ఇలా వరి పంట నాణ్యం వచ్చింది. దానికి కారణం ఒకటి రైతుల యొక్క కృషి, రెండవది సకాలంలో వర్షాలు పడడం, మూడవది ప్రభుత్వం కూడా ఈ ప్రణాళికాబద్ధంగా నాణ్యమైన కరెంటు విద్యుత్ సరఫరా చేయడము, నాణ్యమైన విత్తనాలు ఇవ్వడము, నాణ్యమైన ఎరువులు ఇవ్వడము, మరి మార్కెట్ గ్యారంటీ ప్రతి గింజను మేము కొంటాము, అది కూడా 500 ఇచ్చి బోనస్ ఇచ్చి కొంటామని చెప్పడం వల్ల ఇలా వరి సాగు విస్తీర్ణం విపరీతంగా పెరిగి ఇది భారతదేశంలోనే నంబర్ 1 స్థాయికి ఎదిగినటువంటి తెలంగాణ. సో ఇవాళ అంటే వరి కాకుండా వేరే పంటల వైపు కూడా అన్ని మళ్లించడానికి కూడా మనం పత్తి కానీ అన్ని రకాల పంటలకు కూడా ఇంకా ఏది మినిమం సపోర్ట్ ప్రైస్ ఇచ్చి మళ్ళీ ఇంకా వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. మొన్న మీకు అందరూ కూడా తెలుసు అసెంబ్లీ సమావేశాలలో ఆ రోజు ఎన్నికల్లో మేము చెప్పినాం ఈ ధరణి వల్ల ధరణిని తీసుకుపోయి బంగాళాఖాతం కలుపుతాము. అది ప్రతి ఒక్క కుటుంబానికి ఎఫెక్ట్ అయింది. ఇది ప్రతి పేదవాడు, ప్రతి భూమున్న రైతు, ప్రతి వానికి ఎఫెక్ట్ అయింది. దీని ధరణి అన్నది కేసీఆర్ ఫామ్ హౌస్లు తయారు చేసింది కాబట్టి దీంట్లో ల్యాండ్ కుంభకోణం బాగా జరిగిందని చెప్పి ఆ రోజు ఎలక్షన్లో చెప్పడం జరిగింది. ఇవాళ కొద్దిగా ఆలస్యమైనప్పటికీ మరి అన్ని కూడా సమగ్రంగా చర్చించి ఇక్కడ అంటే మనకి జిల్లా స్థాయిలో కూడా అందరితో రైతులతో మాట్లాడి ఒక కమిటీ వేసి ఆ కమిటీ రిపోర్ట్ ద్వారా ఇలా భూభారతి చట్టాన్ని తేవడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఈ సాదా బైనామాకు సంబంధించినటువంటి భూములన్నింటినీ కూడా రెగ్యులరైజ్ చేయడము, అదేవిధంగా మరి పార్ట్ బి ధరణిలో పార్ట్ బి ఉండింది. పార్ట్ బి అంటే అసైన్డ్ భూములు, ఫారెస్ట్ భూములు, శిఖం భూములు, దేవాదాయ భూములు, వక్సు భూములు, ఇనాం భూములు, ఇలాంటి ఏదైతే పార్ట్ బిలో ఉన్నాయో అవన్నింటినీ కూడా సమగ్రంగా మరి అవసరం ఉంటే మోక పంచనామా చేసి మొత్తం కూడా వీటిని కూడా రెగ్యులరైజ్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సో ఏ సమస్య ఉన్నా ఇవాళ ఈవెన్ గ్రామాలలో చాలా జాగాలో గ్రామ కమటం భూములు అంటాం. గ్రామం మీద ఉన్న భూములు వీటికి టైటిల్ లేదు. సో దాన్ని కూడా మనము ఇలా రెగ్యులరైజ్ చేసుకుని గ్రామ పంచాయతీకి ఇవ్వడమా లేకుంటే ఇంకా దేనికి మన గ్రామ డెవలప్మెంట్ కమిటీకి ఇవ్వడమా దేనికన్నా పబ్లిక్ యూటిలిటీ కొరకు ఇవ్వడానికి దానికి కూడా టైటిల్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ విధంగా ఇలా రైతులకు సంబంధించిన ప్రతిదీ ముఖ్యంగా భూమికి సంబంధించింది, సాగునీరుకు సంబంధించింది, మళ్ళీ రేట్లకు సంబంధించింది కూడా ప్రభుత్వం అన్ని విధాలుగా రైతులను ఆదుకోవడానికి ఇవాళ కట్టుబడి ఉంది. ఒకవైపు ఈ విధంగా ఉంటే ఇవాళ కేటీఆర్ ఏదో స్టేట్మెంట్ ఇచ్చి ఉత్తరాలు రాస్తుందంట రైతులకు. రైతు భరోసా ఎగ్గొడతా ఉన్నారు. వీళ్ళకు మీరందరూ కూడా రైతులు తిరగబడండి అని చెప్పి రైతులు ఆల్రెడీ టీఆర్ఎస్కు తిరగబడ్డారు. ఊళ్ళలో రానియలేదు. పోయిన ఎన్నికల్లో ఒక సంవత్సరం కింద 18లో మన 23లో జరిగిన డిసెంబర్ ఎన్నికలలోనే మీకు బుద్ధి చెప్పారు. అయినా బుద్ధి రాకుంటే మళ్ళా మొన్న జూన్లో జరిగిన ఎన్నికలలో కూడా డిపాజిట్లు కూడా రాలేదు. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి మళ్ళీ ఇంకా ఏదో మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ రైతు భరోసా మీద కూడా మీకు అందరు కూడా తెలుసు.
మనకు అసెంబ్లీలో ఒక రోజంతా చర్చ జరిగింది. ఈ రైతు భరోసా చర్చ జరిగింది. ఆ చర్చలో ముఖ్యంగా వీళ్ళు చేసింది ఏంటంటే ఈ వ్యవసాయ యోగ్యం లేని భూములకు, అంటే ఆల్రెడీ ప్లాట్లు వేసిన వీటిలకు, హైవేలకు పోయిన వీటిలకు, లేకుంటే గుట్ట బోర్లకు, లేకుంటే ఆల్రెడీ మైన్స్ లో పోయిన వీటిలకు, లేకుంటే ఇండస్ట్రీస్ పోయిన వీటికి, అంటే ఏదైతే వ్యవసాయ భూమి కాకుండా వ్యవసాయేతర భూములకు కూడా వీళ్ళు ఇచ్చి మొత్తం లెక్క తీస్తే 6 సంవత్సరాల్లో వీరు ఇచ్చిన రైతు భరోసా రైతు బంధు పథకం ద్వారా 21,000 కోట్ల రూపాయలు పైచిలుకు రూపాయలు దుర్వినియోగమైంది. మా ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం రైతులను ఆదుకుందాం, కానీ యోగ్యమైన భూమి ఎంత ఉన్నది, మరి ఎవరు పంట పండిస్తున్నారు. ఇప్పుడు ఇలా జీవోలో ఎట్లా ఉందంటే రైతు బంధు జీవోలో ఇది వ్యవసాయ పెట్టుబడి భూములకు ఎట్లా ఇస్తారు. ఇవాళ మేము ఇవ్వడం వల్లనే వ్యవసాయం విస్తీర్ణం పెరిగిందని మాట్లాడుతూ ఉన్నారు. అది వ్యవసాయ భూమే కాదు. హైవేకి పోయిన భూములు, ప్లాట్లు వేసుకున్న భూములు, నాలా కన్వర్షన్ అయిన భూములు, మైన్స్ కు పోయిన భూములను, లేకుంటే ఇంకా ఇండస్ట్రీస్ కు పోయినటువంటి భూములను మీరు రైతు భరోసా రైతు బంధు ఇచ్చారంటే మీ ప్రజాధనం దుర్వినియోగం అయింది కాబట్టి దాని మీద ఇలా కమిటీ వేసి మరియు దాని సమగ్రమైన ఇది చేసి దానికి కూడా ఇప్పుడు విచారణ జరుగుతూ ఉంది. దానికి కూడా 21,000 కోట్లు నష్టం జరిగింది. ఆ విధంగా మళ్ళీ జరగకుండా ప్రజాధనం కాబట్టి నిజమైన రైతుకే రైతు భరోసా ఇవ్వాలనే ఆలోచనతో ఇవాళ ప్రభుత్వం ఆలోచిస్తుంది. తప్పకుండా ఈ జనవరి 15th తర్వాత రైతు భరోసా ఇవ్వబోతా ఉంది. ఇది వీళ్ళు ఉత్తరాలు రాష్ట్రంలో మాత్రమే ఎవరు స్పందించేటట్లు ఇంకా వాళ్ళని తిరుగుకుంటే పరిస్థితి ఉన్నది. కేటీఆర్ ఇంకా నీకు ఇంకా బుద్ధి రాక మీ అయ్యకు రాలేదు, నీకు రాలేదు, ఇక అంతా జోకర్ లాగా మాట్లాడుతున్నావు, పిచ్చి కుక్కలాగా మాట్లాడుతా ఉన్నావు. అసెంబ్లీలో కూడా ఇప్పుడు ఎన్నడూ లేనిది కేసీఆర్ మీద కేసులు అయితే దాని మీద చర్చ పెట్టాలని అంటారు. అసెంబ్లీని అడ్డుకున్న తీరు మీరు చూస్తా ఉన్నారు. అంటే ఇంత దుర్మార్గమా? ఒక 10-15 ఏళ్లు ప్రభుత్వం పరిపాలించి 10 ఏళ్లు అధికారంలో ఉండి మంత్రులు ఉన్న వాళ్ళు ఈ విధంగా బిహేవ్ చేయడం అనేది చాలా దుర్మార్గం. ప్రజలు అన్ని చూస్తా ఉన్నారు. ఇంకా మీకు రాబోయే కాలంలో మీకు అసలు తిరగబడు కాదు కదా, మీకు మొత్తం ఫామ్ హౌస్ కే పరిమితం చేస్తారు, లేకుంటే జైలుకే పరిమితం చేస్తారు. జైలు కూడా పోతాడు. ఇవాళ మొన్నడాకా ఏమన్నాడు, నేను ప్రజల కొరకు జైలుకైనా సిద్ధమన్నాడు. ఇవాళ కేసు రిజిస్టర్గానే కోర్టుకు పోయి స్టే తెచ్చుకుంటాడు. అంటే భయం లేకుండా ఎందుకు కోర్టుకు పోతాను? అంటే చేసేది అన్ని లంగ పనులే, మొత్తం ఆ కుటుంబం అంతా కూడా లంగ పనులే. ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నారు ఇంకా తెలంగాణ ఉద్ధరిస్తామేమని చెప్పి. సంవత్సరం అయింది ఇన్ని మంచి పనులు చేస్తూ ఉంటే మేము విజయోత్సవాలు జరుపుకుంటే ఒక రకము అట్లా. ఇదొక అంశం. ఇంకొక అంశం కూడా సపరేట్ గా రాయండి దయచేసి. మొన్న సినిమా రిలీజ్ లో మొన్న సినిమా రిలీజ్ విషయంలో కాంగ్రెస్ పార్టీ సినీ ఫీల్డ్ వాళ్ళకి ఎప్పుడు వ్యతిరేకం కాదు. కాంగ్రెస్ పార్టీ అన్ని ప్రోత్సాహాలు ఇచ్చి సినిమా ఫీల్డ్ వాళ్ళకి అక్కడ మనకు హైదరాబాద్ లో భూములు ఇచ్చి స్టూడియోలు కట్టుకోవడానికి ఇచ్చినటువంటి స్థలాలన్నీ కూడా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ సినీ ఫీల్డ్కి వ్యతిరేకం కాదు. కానీ ఆ రోజు ఒక అమాయకురాలైన ఒక తల్లి రేవతి, ఆమె చనిపోయి వాళ్ళ కొడుకు హాస్పిటల్లో ఉంటే వాళ్ళని ఎవరు పలకరించకుండా మరి ఒక వ్యక్తి చేయబట్టి చనిపోయిందని చెప్పి ఒక హీరో మన పోలీస్ స్టేషన్ తీసుకొని పోతే అందరు పలకరిస్తున్నారు. మరి ఇది మానవత దృక్పథం కాదు, ఇది మానవతకు వ్యతిరేకంగా ఉంది. మరి మన ప్రజలకు జవాబుదారీగా ప్రభుత్వం ఉండాలి కాబట్టి మరి ఈయన ఇంకా హీరో అని చెప్పి మరి A11 గా పెట్టింది. దాన్ని ఆయన వక్రీకరించి నేనేదో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నాడు. మేము చెప్తా ఉన్నాము, అల్లు అరవింద్ జాగ్రత్త, నువ్వు ఓన్లీ పగటి వేషాలు వేసుకొని మరి ఒక చెత్త సినిమా తీసినావు. అదే మన పుష్ప అంటే ఏంది, మన సామాజిక అంటే సమాజాన్ని బాగుపరిచే సినిమా, అది ఒక స్మగ్లర్ సినిమా. అది ఎర్రచందనం అమ్ముకోవడానికి నువ్వు చేసిన దందలను చూపించినావు. నువ్వు మా ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ఖబర్దార్, నువ్వు ఆంధ్రోడివి, ఆంధ్రోడ్ లాగానే ఉండి ఇక్కడ బతకడానికి వచ్చినావు. నేను ఒక ఎమ్మెల్యేగా, రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేగా మాట్లాడుతూ ఉన్నాను. ఇవాళ మీకు ఇచ్చిన గౌరవాన్ని ఉంచి ఇక్కడ వ్యాపారం చేసుకోండి. కానీ మా ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడినా ఇంకేదో నీకు ఉన్నది ఏందా? నువ్వు పగటి వేషగాడివి, డబ్బులు ఖర్చు పెట్టి డబ్బులు సంపాదించుకునే వ్యాపారస్తుడి, నువ్వు ఈ సమాజానికి ఏం చేసావు? నీ గౌరవం ఇవ్వాలి. ఇవాళ చనిపోయిన వ్యక్తిని పరామర్శించే మీరు వ్యాపారం చేసుకుని బతకండి అంతే. మీ కాంట్రిబ్యూషన్ ఏముందా తెలంగాణకు? 100% మేము హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాము. ఇంకా మొన్న ఇంటి ముంగట కొంతమంది వాళ్ళు జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళు ఏదో చేసినట్టు, కానీ ఖచ్చితంగా ఇట్లనే ఇదే పద్ధతిగా మార్చుకోకుంటే తప్పదంగా కాంగ్రెస్ శ్రేణులు కూడా తెలంగాణలో మీ సినిమాలు కూడా ఆడనీయం కొడుకు అని చెప్తా ఉన్నాం. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నువ్వు చేసింది ఏంది? పర్మిషన్ లేకుండా థియేటర్కి పోయినావు. అక్కడ ఇంకా నేను చెప్తా ఉన్నా, నేను మా ముఖ్యమంత్రి గారు చెప్పలే కానీ అక్కడ జరిగిన సంఘటన ఏం తెలుసా? అక్కడ తొక్కిసలాటలో వ్యక్తి చనిపోయింది, ఒక లేడీ.
ఈయన పర్మిషన్ లేకుండా కార్ మీద జీప్ మీద ఎక్కి చేతులుపుకుంటూ పోతే అందరు దగ్గరకు వచ్చేసింది. దగ్గరకు వస్తే వాళ్ళ వీళ్ళు ఉంటారు కదా సెక్యూరిటీ వాళ్ళందరూ కూడా తొక్కిసలాట అయిన తర్వాత ఇక్కడ పోలీసు వాళ్ళు చెప్పారు ఏసీబీ పోయి ఏమని చెప్పిందంటే అక్కడ మహిళ చనిపోయింది, ఇంకొక బాబు తీవ్రంగా గాయపడ్డారు, సార్ మరి ఇక్కడ ఉండకండి మీరు థియేటర్కి వెళ్ళిపోండి అంటే మరి ఏమంటారు తెలుసా, నరబల్ అయిపోయింది సినిమా హిట్ అవుతుందంట ఆ ఫాల్తుగాడు మాట్లాడేది. మనకి అసలు మానవత్వం ఉందా విధవా? ఇవాళ నేను మాట్లాడుతూ ఉన్నాను, మీరు మళ్ళీ తర్వాత ఆ డీసీబీ పోయి నువ్వు అరెస్ట్ చేస్తాం లేకుంటే నువ్వు సపదాకా వెళ్ళిపోయి ఇక్కడ ప్రాబ్లం అవుతుంది అని అంటే అప్పుడు వెళ్ళిపోయేటప్పుడు కూడా మళ్ళీ చదువుకుంటూ పోడు, ఏదో ఘనకార్యం చేసినట్టు ఇంకా మా ముఖ్యమంత్రి గారు మాట్లాడడం, ప్రభుత్వం మీద విమర్శించడం తగది. జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నువ్వు వ్యాపారం చేసుకుంటే చేసుకో, లేకుంటే సపదాకా ఆంధ్ర వీక్ కూడా చెప్తున్నావు.